నమస్తే, నేను మీ గోపి. బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు. చైనాలో మొదలైన హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇప్పుడు భారత్కు కూడా సోకినట్టుగైతే బెంగుళూరు ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది. బెంగుళూరులో 8 నెలల పసికందుకైతే హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టుగైతే సమాచారం అందింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. మనం చూసుకోవచ్చు, గతంలో కరోనా వైరస్ వచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. అప్పుడు లాక్డౌన్ ప్రకటించారు. మరలా అదే లాక్డౌన్ ఇప్పుడు కూడా ప్రకటిస్తున్నారా అని పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే ఉందో, ఈ వైరస్ వల్ల మరలా లాక్డౌన్ కూడా ప్రకటించబోతున్నారు అన్నట్టుగైతే వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సో కార్తిక్ గారు చెప్పండి, ఈ హెచ్ఎంపీ వైరస్ వ్యాధి వల్ల 8 నెలల పసికందు బెంగళూరు ప్రభుత్వ హాస్పిటల్ అయితే చేరడం జరిగింది. సో ఆ పాపకైతే ఈ వైరస్ సోకినట్టుగైతే గుర్తించారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎస్ గోపి, నువ్వు చెప్పినట్టే చైనాలో ఈ స్టార్ట్ అయినటువంటి హెచ్ఎంపీ వైరస్ భారత్లో కూడా సోకినట్టు అర్థమవుతోంది. కర్ణాటక ప్రభుత్వం అఫీషియల్ గా కూడా ప్రకటించింది. బెంగళూరులో 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్టు అర్థమవుతోంది. కాకపోతే ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, ఈ 8 నెలల పాపకి ట్రావెల్ హిస్టరీ లేదు. అంటే చైనా వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి అయితే కాదు. మరి చైనా ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేనటువంటి ఈ పాపకి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇది తేలాల్సిన అంశం. ఇప్పటికే WHO ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలకి కూడా సమాచారం ఇస్తుంది. ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాల్సిందే. ఈ వైరస్ గురించి ఇంకా వాస్తవ సమాచారం తెలియదు. కరోనా టైంలో ఏదైతే రూమర్స్ స్పెక్యులేట్ అయ్యాయో ఇప్పుడు కూడా అదే రూమర్స్ స్పెక్యులేట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మనకనున్న డాక్టర్స్ చెప్తుంది ఏంటంటే, ఇది కామన్ గా ఉండేటువంటి శ్వాసకోశ వ్యాధి, ఎలాంటి ప్రాణాంతకమైనటువంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట భయం కనపడతా ఉంది. ఎందుకంటే మనం కళ్ళ ముందు కరోనాని చూస్తున్నాం కాబట్టి, కళ్ళ ముందు రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని గమనించున్నాం కాబట్టి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇప్పుడు ఒక రూమర్ స్పెక్యులేట్ అవుతా ఉంది. అది రూమర్ నిజమో ఇంకా తెలియదు. జపాన్ లో ఏదో లాక్డౌన్ విధిస్తున్నారు అని చెప్పేసి. నిజానికి ఒక వైరస్ గురించి మనం అంతిమంగా ఒక డెసిషన్ తీసుకోవాలంటే చైనాలో వాస్తవ పరిస్థితి తెలియాలి. చైనాలో సహజంగా జరిగేది ఏంటంటే, బయటకు ప్రభుత్వం చెప్పేది వేరేగా ఉంటుంది, అక్కడ జరిగేది ఇంకో రకంగా ఉంటుంది. వాస్తవమైన పరిస్థితిని ఆ ప్రభుత్వం బయటికి చెప్పదు. అక్కడ మీడియా కూడా చాలా ఆంక్షలు ఉంటాయి. ప్రభుత్వానికి అనుకూలంగా అక్కడ మీడియా చెప్పాల్సింది తప్ప వాస్తవాలు రిపోర్ట్ చేయడానికి ఉండదు. చైనాలో నిజంగా హెల్త్ ఎమర్జెన్సీ ఉందా, అక్కడ ప్రాణాలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, అక్కడ ఏం జరుగుతుంది? ఇవాళ చైనా ప్రభుత్వం అయితే నిన్న ప్రకటన నేను క్లియర్ గా చూశాను. మా దేశానికి ప్రయాణికులు రండి, ఎలాంటి ఇబ్బంది లేదు, ఇది చిన్న వ్యాధి మాత్రమే, జలుబు దగ్గు లాంటిది మాత్రమే, ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రాణాంతకమైనటువంటిది కాదు అని చెప్పేసి చైనా ప్రభుత్వం చెప్తున్నట్టు నేను ప్రకటన విన్నాను. కాకపోతే చైనా పైకి ఈ పని చెప్తుందా, అసలు నిజంగా కూడా ఇదే మామూలు వ్యాధి మాత్రమేనా అనేటువంటిది మాత్రం ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ జారీ చేసింది. ఖచ్చితంగా బయటికి పోతున్నప్పుడు మాస్కులు ధరించాలి, వెతికి మధ్య ఖచ్చితమైనటువంటి గ్యాప్ను ఉంచుకోవాలి. తర్వాత చిన్న పిల్లల్ని ప్రత్యేకించి మనం ఈ విషయాన్ని చాలా ప్రధానంగా చెప్పాలి, చిన్న పిల్లల్ని చలికి ఎక్స్పోజ్ చేయొద్దు. ఎందుకంటే భారత్ లో నమోదైన మొట్టమొదటి కేసు 8 నెలల చిన్నారికి సంబంధించింది. కాబట్టి చిన్న పిల్లల్ని టార్గెట్ చేసుకుని ఇది వస్తున్నట్టు ఇప్పటికైతే ఒక అంచనాకి రావచ్చు. మరి రాబోయే కాలంలో ఇంకా విషయాలు తెలిసినా కొద్దీ ఆ విషయాలు మనం ప్రజలకు అందించవచ్చు. ఇప్పటికీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా కొద్దిగా మాత్రమే. కార్తిక్, ఒకటి బయట పెద్ద ఎత్తున రూమర్స్ నడుస్తున్నాయి, భారత్లో కూడా లాక్డౌన్ ప్రకటించబోతున్నారు అంటే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తలు మేము మీ క్లారిటీ అండి. ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి ఏమీ లేదు గోపి. ప్రజలు పానిక గురిగారు అవసరం లేదు. భారత్లో ఎలాంటి లాక్డౌన్ లేదు. నాకు తెలిసి జపాన్ లో కూడా లాక్డౌన్ ప్రస్తుతం లేదు. కాకపోతే ఏంటంటే, ప్రభుత్వాలు ఎప్పుడైనా వరస్ట్ కేస్ సినారియో అని ఒకటి ఉంటుంది. వరస్ట్ కేస్ సినారియో అంటే పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకుంటాయి. ముందుగానే ప్రభుత్వాలు చెక్ చేసుకుంటా ఉంటాయి. ఒకవేళ లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఏంటి అనే చర్చ కూడా తీసుకొస్తాయి. అంటే ఈ పరిస్థితి లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పడం కాదు, ఒకవేళ నిజంగా ఆ పరిస్థితి వస్తే మనం ఎలా సిద్ధంగా ఉండాలి అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్, యుద్ధం రాకుండానే యుద్ధం వస్తే ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటారు. అట్లనే ఇప్పుడు వచ్చేది ప్రమాదకరమైందని కాదు, ప్రమాదకరంగా వస్తే కూడా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని ముందే జాగ్రత్తల కోసం ఈ ప్లానింగ్ అంతా చేసుకుంటా ఉంటారు. కాబట్టి ఇప్పటికి భారతదేశంలో ఎలాంటి లాక్డౌన్ లేదు, ప్రపంచంలో ఏ దేశంలోనూ లాక్డౌన్ నాకు తెలిసి అయితే లేదు. ఒకవేళ నిజంగా ఆ సమాచారం వస్తే మన ప్రజలకు అందిద్దాం లాక్డౌన్ ఇస్తున్నారు అని చెప్పేసి. ఇప్పటికైతే అలాంటి పరిస్థితి లేదు. భారతదేశంలో ఒకే ఒక్క కేసు నమోదైంది, అది బెంగళూరులో చిన్న పాపకు నమోదైంది. భారతదేశంలో హెల్త్ ఎమర్జెన్సీ లేదు, భారతదేశంలో విచ్చలవిడిగా ఈ వైరస్ వచ్చింది లేదు. కాకపోతే రాబోయే కాలంలో కరోనా కూడా ఒక కేసు నుంచి 100 కేసులకి, 1000 కేసులకి, లక్షల కేసులకి మారింది. కాబట్టి ఒక భయానకమైన సిచ్యువేషన్ 2 సంవత్సరాల పాటు మనం కరోనాలో చూసాం. కార్తిక్, ఇప్పుడే అందిన వార్త, మరొక చిన్న పాప కూడా హెచ్ఎంపీ వైరస్ సోకినట్టుగైతే వార్తలు వస్తున్నాయి. దానికి ఏమంటారు? సేమ్ బెంగళూరులోనే మరలా. ఓకే, అంటే నాకు తెలిసి ఇక బెంగళూరు పట్టణం చాలా క్లియర్ గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధి కాబట్టి, కరోనా లాగా ఇది కూడా ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధి అనేది డాక్టర్లు చాలా క్లియర్ గా చెప్తున్నారు. కాబట్టి చిన్న పిల్లలు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి.
పెద్దవాళ్ళు కూడా బెంగళూరు చాలా ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మరి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటది, అది ఎలాంటి జాగ్రత్త చెప్తా ఉంటుందని తెలియదు. ఇప్పటికైతే ఇక్కడ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగానే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది, ఖచ్చితంగా మాస్కులు లేకుండా బయట తిరగవద్దు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది. ఖచ్చితంగా మనిషికి మధ్య ఖచ్చితమైనటువంటి గ్యాప్ ఉండాలి అని చెప్పి చెప్తా ఉంది. తర్వాత చలికి ఎక్స్పోజ్ కావద్దు, వీలైనంత వరకు బయటికి రావద్దు అని చెప్తా ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా రాబోయే కాలంలో వర్క్ ఎట్ హోమ్ కేటాయిస్తారా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. కానీ ఏది ఏమైనా సరే ఈ చలికాలం పూట జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం, అందులో పండుగల సమయం, సంక్రాంతి పండుగ అతి కొద్ది రోజుల్లో రాబోతా ఉంది. ఈ సమయంలో ఈ వైరస్ మన చుట్టుముట్టడం అనేది నిజంగా బాధాకరమే. కాబట్టి ఏది ఏమైనా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు, బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, వివిధ ప్రాంతాలకు వచ్చేవాళ్ళు కొద్ది జాగ్రత్తలు పాటించాలి. ఖచ్చితంగా ట్రావెల్ హిస్టరీ లేకుండా చూసుకోవాలి. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందని ప్రభుత్వాలు మనం కూడా కోరాలి. ఎందుకంటే గతంలో కరోనా టైంలో ముందస్తు జాగ్రత్తలు కొన్ని ఫెయిల్యూర్స్ కారణంగా అది ఎక్కువ మందికి పాకింది అనేటువంటిది ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు తర్వాత బాగా స్పందించాయి, లాక్డౌన్ పెట్టాయి. దాన్ని తట్టుకొని మన భారతదేశం ఇంతమంది జనాభా బయటికి రాకుండా ఆపడం అనేది అంత చిన్న విషయం కాదు. కానీ సక్సెస్ఫుల్ గా కరోనా నుంచి భారత్ జయించగలిగింది. వ్యాక్సిన్ కూడా తయారు చేసి ప్రపంచానికి ఇవ్వగలిగింది. దట్ మన గొప్పతనం అది. నిజానికి ప్రపంచానికి వ్యాక్సిన్ అందించినటువంటి దేశాల్లో భారతదేశం కూడా ఒక దేశం. కాబట్టి ఏది ఏమైనా మనం ఎదుర్కోవడానికి మన సత్తా, మన టెక్నాలజీ, మన డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడా ప్యానిక్ గురి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరం. ప్యానిక్ వద్దు, జాగ్రత్త అవసరం అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్.